Hello everyone, I am D. Mamata, Assistant Professor in Pharmacology. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. అంటే ఎట్లా ప్రిపేర్ అయితే మనం యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ని అచీవ్ చేయొచ్చు. సో ఎట్లా టైం టేబుల్ ఎట్లా వేసుకోవాలి అండ్ దెన్ మనకి ఉన్న సిలబస్ని ఎట్లా డివైడ్ చేసుకోవాలి అనే పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్, మనం ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి ఫస్ట్ థింగ్ కావాల్సింది ఏంటి అని అంటే సిలబస్ అనాలిసిస్. సో ఫస్ట్ మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఏదైతే సిడిసిఎస్ఓ వెబ్సైట్ నుంచి యూపీఎస్సీ వెబ్సైట్ నుంచి వీ హ్యావ్ టు డౌన్లోడ్ ది సిలబస్ కాపీ. సిలబస్ కాపీని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. యూ రీడ్ ద సిలబస్ కాపీ థరోలీ. ఫస్ట్ చదవడానికి ట్రై చేయండి. ఏం టాపిక్స్ ఉన్నాయి, ఏం టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో యూ విల్ రైట్ డౌన్ ఆల్ ద టాపిక్స్ ఇన్ యువర్ నోట్స్ ఆర్ టాపిక్స్ని రాసుకోవడానికి ట్రై చేయండి. సో ఆ తర్వాత you will understand the length and difficulty of each subject mentioned in the syllabus copy. So a syllabus copy, for example, ఒక సబ్జెక్ట్ ఫార్మకాలజీ తీసుకున్నారు అనుకోండి. సో కొంతమందికి ఫార్మకాలజీ ఈజీ అండ్ బట్ దట్ ఈస్ లెందీ, ఇట్ టేక్స్ మోర్ అవర్స్ టు రీడ్. సో ఇప్పుడు జూరిస్ప్రుడెన్స్ తీసుకున్నారు అనుకోండి. జూరిస్ప్రుడెన్స్ ఇన్ దట్ 1 to 2 టాపిక్స్ ఓన్లీ దే మెన్షన్డ్ ఇన్ ద సిలబస్. సో ఇఫ్ ఓన్లీ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ మెన్షన్ చేసిండు అనుకోండి, ఇట్ డస్ నాట్ టేక్స్ మచ్ టైమ్ టు రీడ్. సో మీరు ఈ అనలైజ్ కనుక చేసుకుంటే సో ఎంత టైంలో అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి మీరు ఎంత టైం కేటాయించుకోవచ్చు, డైలీ ఎంత టైం స్పెండ్ చేయొచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో దానికోసం ఫస్ట్ మీరు సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకొని, ఇప్పుడు కరెంట్ది ఇప్పుడే అవైలబుల్గా లేకపోయినా ప్రీవియస్ డ్రగ్ ఇన్స్పెక్టర్ సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని, సో ఆ సిలబస్ అనలైజ్ చేసుకొని అండ్ దెన్ దాని లెంత్ అండ్ వెయిటేజ్ డిఫికల్టీని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. డిఫికల్టీ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో తర్వాత ఏం చేయండి అని అంటే ఆ సబ్జెక్ట్కి దాని వెయిటేజ్, దాని డిఫికల్టీ లెవెల్ బేస్ మీద అండ్ దాని లెంత్ ఆఫ్ ద సబ్జెక్ట్ బేస్ మీద మీరైతే ఏదైతే డైలీ షెడ్యూల్ పెట్టుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ విల్ కీప్ 8 hours టు రీడ్ అండ్ సమ్ విల్ కీప్ 9 hours టు రీడ్. సో ఏదైతే షెడ్యూల్ వేసుకుంటారో దానికి అకార్డింగ్గా సో లెంత్కి అండ్ దెన్ ఈ బేసిస్లో వెయిటేజ్ బేస్లో మీరు అవర్స్గా డివైడ్ చేసుకోండి. సో ఇక్కడ ఈ టాపిక్స్ నుంచే క్వశ్చన్ పడుతుంది, ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ పడదు అని చెప్పడానికి ఉండదు. సో ఒకేసారి ఒకటే సబ్జెక్ట్ నుంచి డంప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఓల్డ్ సిలబస్ నుంచి ఈక్వల్గా మార్క్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మనం చెప్పడానికి లేదు కాబట్టి మనం సిలబస్ కాపీలో మెన్షన్ చేసిన అన్ని టాపిక్స్ని కవర్ చేయాల్సిందే. సో ఈ కవర్ చేసే ప్రాసెస్లో బట్ వీ డోంట్ రిక్వైర్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్, ఈక్వల్ అవర్స్ వీ నీడ్ టు స్పెండ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మకాలజీ చాలా టైం పడుతుంది చదవడానికి, లెంతీ టాపిక్, మనం చాలా యూనిట్స్ ఉంటాయి దాంట్లో, చాలా కవర్ చేయాల్సిన సిలబస్ చాలా ఉంటుంది. సో అప్పుడు దానికి కొంచెం టైం ఎక్కువ పెట్టుకోండి. జూరీస్లో వచ్చేసరికి 2 to 3 టాపిక్సే ఉంటాయి, అంత పెద్ద కవర్ చేయాల్సినవి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ క్లినికల్ ప్రాక్టీసెస్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఇవన్నీ ఒక 5 to 6 hours ఫినిష్ చేయగలిగే టాపిక్స్. సో వాటన్నింటికి కొంచెం తక్కువ టైం స్పెండ్ చేసుకోండి డైలీ టైంలో. సో తర్వాత ఇది డిసైడ్ అయిన తర్వాత యూ విల్ డివైడ్ యువర్ డైలీ స్టడీ ప్లాన్ని. ఓకే, సో కాలేజీకి ఎంత టైం స్పెండ్ చేయాలి అండ్ దెన్ సుటిక్స్కి ఎంత టైం స్పెండ్ చేయాలి అండ్ జూరీస్కి ఎంత టైం స్పెండ్ చేయాలి, దెన్ బయోటెక్నాలజీకి ఎంత టైం స్పెండ్ చేయాలి, హాస్పిటల్ ఫార్మసీకి ఎంత టైం స్పెండ్ చేయాలి, ఇలా యూ విల్ డివైడ్ ద అవర్స్. సో ఆఫ్టర్ డివైడింగ్, సో యూ కెన్ కీప్ డైలీ సక్సెస్ స్ట్రాటజీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 6 months అంటిల్ ఎగ్జామ్ ఒక 6 months టైం ఉందనుకోండి. సో డైలీ మీరు 8 hours పెట్టుకున్నారు. సో దాంట్లో ఈ 8 hours ఈరోజు మీరు ఏం టాపిక్ ఫినిష్ చేయాలనుకుంటున్నారో టార్గెట్ పెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఫార్మకాలజీలో ఈ టాపిక్ ఫినిష్ చేస్తాను, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్లో షెడ్యూల్స్ ఫినిష్ చేసుకుంటా అండ్ నేను సుటిక్స్లో ట్యాబ్లెట్స్ ఫినిష్ చేస్తాను. సో ఇట్లా ఆల్ ద టాపిక్స్ మీ మెన్షన్ చేసిన సిలబస్ కాపీలో మెన్షన్ చేసిన టాపిక్స్ అన్నీ ఒక రోజు ఆ 2 రోజులలో ఫినిష్ చేసేలాగా చూసుకోండి, ఒక్కొక్క టాపిక్ వైజ్గా. సో దీంట్లో ఈ టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల మీకు ఏమవుతుంది అని అంటే, ఒకవేళ మీరు మీ 8 hours టైం పీరియడ్లో కవర్ చేయలేకపోయినా మీరు ఎక్స్టెండ్ చేసుకొని అయ్యో ఫినిష్ చేయలేకపోయినా అని కవర్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. సో తర్వాత ఏం చేయండి అని అంటే, ఈ రోజుకి టాపిక్ ఫినిష్ చేసినాక నెక్స్ట్ డే మార్నింగ్
ఇమీడియట్గా ఫ్రెష్ టాపిక్ స్టార్ట్ చేయకుండా యూ విల్ గో ఫర్ ద రివిజన్ ఆఫ్ ప్రీవియస్ టాపిక్. సో మీరు నిన్న ఏదైతే చదివిందో అది చదవడానికి రివైజ్ చేయడానికి పెద్ద టైం పట్టదు, ఎందుకంటే మీరు నిన్ననే క్లియర్గా చదివి ఉంటారు కాబట్టి. సో ఒక 30 to 1.5 hour నుంచి 1 hour ఆ టాపిక్స్ అన్నీ రివైజ్ చేయడానికి ట్రై చేయండి. రివైజ్ చేసిన తర్వాత అగైన్ యూ విల్ కీప్ ద టార్గెట్ ఫర్ దట్ డే. సెకండ్ డేకి కూడా మీరు ఆ టార్గెట్ని పెట్టుకొని అది ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇట్లా మీరు మంత్లీ ఇంత సిలబస్ ఫినిష్ చేయాలి, ఒక 25 to 30% ఆఫ్ ద సిలబస్ ఫినిష్ చేయాలని. సో సెకండ్ మంత్ వరకు ఇంత టైం ఫినిష్ చేయాలని పెట్టుకోండి. సో పెట్టుకోవడంతో పాటు అంటే సిలబస్ని ఫినిష్ చేయడం ఒకటే మన టార్గెట్ కాదు. సో మనకి క్వశ్చన్స్ ఎట్లా పడుతున్నాయో అనేది అర్థం కావాలి. సో మనం ఏమనుకుంటాం, వాట్ వీ ప్రిపేర్డ్ ఈజ్ 100% అనుకుంటాం. సో ఇది 100% ఎప్పుడు కాదు. సో మనం ఏం చేయాలి అని అంటే వి గో ఫర్ మాక్ టెస్ట్. అప్పుడు ఏంటి అని అంటే మన లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఎట్లుందో అర్థమవుతుంది. సో మనం ఎక్కడ క్వశ్చన్ని మిస్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ద స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ యూ చూస్డ్, దాంట్లో నుంచి ఏ టాపిక్స్ కవర్ కావట్లేదు, ఇట్లాంటి ఒక ఐడియా వస్తుంది. అట్లీస్ట్ మీరు ఆ మాక్ టెస్ట్లో ఆ క్వశ్చన్ని చూసినప్పుడు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ అండ్ స్కోప్ ఉంటుంది, సో చూసిన ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడ మీరు మీ డ్రాబ్యాక్స్ ఏంటో మీకు తెలుస్తుంది మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు. సో ఎవ్రీ 1 వీకెండ్లోనో లేకపోతే ఎవ్రీ 15 daysకి ఎవ్రీ మంత్ ఎండ్ ఆర్ ఎల్స్ ఎవ్రీ టాపిక్ ఫినిష్ చేసినాక ఆ టాపిక్ రిలేటెడ్ మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఆ తర్వాత ఎవ్రీ వీక్ ఆ వీక్ ఏం చదివినో రివైజ్ చేయండి. అండ్ దెన్ ఎవ్రీ మంత్ ఆ మంత్ ఏం టాపిక్స్ ఫినిష్ అయినాయి అవి రివైజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇట్లా మీరు విత్ దిస్ టైం టేబుల్ యూ ట్రై టు ఫినిష్ ఆల్ ద సిలబస్ విత్ ఇన్ 5 months. 5 monthsలో ఆ సిలబస్ అంతా ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి విత్ దిస్ 8 hours. సో ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ 1 month ఏదైతే ఉంటుందో ఎగ్జామ్ ముందు దట్ టైమ్ యూ విల్ స్పెండ్ ఓన్లీ ఫర్ ది రివిజన్ కోసం. రివిజన్తో పాటు ఇఫ్ ఏమన్నా మిగిలితే ఆ టాపిక్స్ కవర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి. మోస్ట్లీ రివిజన్ కోసమే స్పెండ్ చేసుకోండి. ఓకే, మనం ఎంత చదివినా రివైజ్ చేయకపోతే ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడం చాలా కష్టమవుతుంది. ఓకే, సో తర్వాత దిస్ ఈజ్ ద స్ట్రాటజీ. మీరు ఇట్లా కనుక మీ సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని ఈ సిలబస్ని ఈ టిక్స్ కనుక మీరు ఫాలో అయితే యూ విల్ డెఫినెట్లీ విల్ సక్సెస్ ఇన్ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అన్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.